ద్వారమున ప్రవేశించుడి, నాశనకు పోవు ద్వారమును వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. నా దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఇరుకు ద్వారము దేవుని యొక్క మార్గం. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను అంటాడు యేసుప్రభు. యేసుప్రభు మార్గం విశాలమైన మార్గం కాదు, ఇరుకు ద్వారం. క్రైస్తవులుగా ఉన్నామంటే అది ఆషామాషి విషయం కాదండి. క్రైస్తవులుగా మారాము, దేవుని సన్నిధిలో ఉన్నామంటే దేవుడు ఒక మాట మన సెలవిస్తున్నాడు. నన్ను వెంబడించేవాడు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించేవాళ్ళని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసుప్రభు మార్గం ఇప్పుడు ఇరుకు మార్గం. చాలా కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి. అందులో తట్టుకొని నిలబడిన వారు కొంతమందే. లోకములో మార్గం ఉందంట, అలాగే లోకాశల వైపు, లోకములో తిరగడానికి, విచ్చలవిడిగా బతకడానికి, పాపం వైపు బతకడానికి, ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు త్రోవల్లో బతకడానికి ఆ మార్గం ఉందంట. అది విశాలంగా ఉంటుందట. ఆ మార్గాల్లో ప్రవేశించి అనేక మంది ఉంటారు. ఆ మార్గం నీకు దారి విశాలంగా కనబడుతుంది, ఫ్రీగా కనబడుతుంది, అందంగా కనబడుతుంది. ఇరుకు మార్గం త్రోవ చిన్నదిగా కనబడుతుంది, అందులో ఎవరో వెళ్ళడానికి ఇష్టపడరు. అండ్ ఎవరైనా మంచి అందమైన రోడ్లలో, పట్టణాల్లో లైట్ల దగ్గర మంచి తార్ రోడ్లు, మంచి బిల్డింగ్లు, అందంగా కనబడే రోడ్లు ఎలా ఆశపడతారని, మరి గతుకుల్లోనూ గుంటల్లోనూ త్రోవ సరిగ్గా లేక ముళ్ళబాట్లలో రాళ్ళు తొప్పులు, ఇరుకు త్రోవ, అందులో ఎవరైనా ఇష్టపడతారు? ఎవరైనా ఇష్టపడరు కదా. అందుకే దేవుని వాక్యం అలాంటి త్రోవ ఇరుకు మార్గం అంట. యేసుప్రభు మార్గం ఇరుకుగా ఉంటుంది, కానీ అందులో ముందు వెళ్తున్నప్పుడు జీవ మార్గాన్ని నువ్వు కనుగొంటావు. కానీ స్టార్టింగ్లో ఎలాగుంటుంది అంటే ఇరుకు మార్గం, దాంట్లో ప్రవేశించే వారు చాలా తక్కువ మంది ఉంటారు. దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే అంటున్నాడు, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొంతమంది. కానీ లోకంలో చాలా మంది క్రైస్తవులు అనబడే వాళ్ళు ఉన్నారు. నేను క్రైస్తవులు అంటాడు, మా తాతలు క్రైస్తవులు అంటారు, మా తండ్రి క్రైస్తవులు అంటారు, మా అన్నదమ్ములందరూ క్రైస్తవులు అంటారు. సినిమాలు చూస్తారు, షికార్లకు వెళ్తారు, మరి లోకంలో క్లబ్బులకు వెళ్తారు, ప్యాకెట్ ఆడుతారు, తాగుతారు, ఇచ్చలబడిగా జీవిస్తారు. రకరకాల లోకములన్నీ కూడా వాళ్ళ ఇచ్చలన్నీ కూడా వాళ్ళ ఇష్టాలను నెరవేర్చుకుంటారు. లోకంలో పాపపు శాపములో బతుకుతుంటారు. వాళ్ళు కూడా క్రైస్తవులు అంటారు. దేవుని వాక్యం వాళ్ళు నిజమైన క్రైస్తవులు కాదు. ఏర్పరచబడిన వారు కొంతమంది, ఇరుకు మార్గంలో క్రైస్తవులుగా అనబడిన వారు ఇరుకు మార్గంలో కొంతమంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ ఇరుకు మార్గంలో నిజంగా మనం ప్రవేశించినట్లయితే ఈ లోకంలో క్రైస్తవులుగా అనబడిన వారు ఇరుకు మార్గంలో ప్రవేశించిన వారు ఎలా ఉంటారంటే రాను జీవమునకు పో మార్గం వాళ్ళు కనుక్కుంటారు. ఆ జీవమునకు పో త్రోవ ముందుగా స్టార్టింగ్లో కొద్ది ఇరుగ్గా ఉంటుంది, కానీ రాను దాని ఆశీర్వాదాలు, దాంట్లో ఉన్న దీవులు, యేసుప్రభు యొక్క శాంతి, సమాధానం, నెమ్మది, దాని ద్వారా పరలోకంలో ఉన్న ఆశీర్వాదాలు, ఐశ్వర్యము, ఆ పరలోకంలో ఉన్న ఆ శాంతి, సమాధానాలు ప్రతి ఒక్కరికి దొరుకుతుంది. కానీ ఈ లోకంలో స్టార్టింగ్ ఎలా ఉంటుంది తెలుసా? యేసుప్రభు మార్గం ఇరుకు మార్గం ఉంటుంది. దాంట్లో మన ప్రవేశం